నవగ్రహములు పేర్లు: సూర్యుడు, చంద్రుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, అంగారకుడు, శని, రాహువు, కేతువు. సూర్యుడు గ్రహములన్నిటికీ నాయకుడు. అదితి కశ్యపులకు పుత్రుడు కావున ఆదిత్యుడు, కశ్యపుడు అని కూడా పిలుస్తారు. ఆదిత్యులు మొత్తము 12 మంది: ఇంద్రుడు, దాత, పర్జన్యుడు, త్వష్ట, ఓసుడు, ఆర్యముడు, వివస్వంతుడు, భగుడు, అంశుమంతుడు, వరుణుడు, మిత్రుడు, విష్ణువు. సూర్యుని భార్యలు సంజ్ఞ, ఛాయ, పద్మిని. కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రములకు అధిపతి సూర్యుడు. సూర్యుడు సింహరాశికి అధిపతి. సూర్యుని జపసంఖ్య 6000. సూర్యుని ధ్యానము ఇలా చేస్తే సూర్యుని అనుగ్రహము ఉంటుంది. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. సూర్యునికి సమీపానికి లేదా దగ్గరగా గురు శుక్రగ్రహాలు వస్తే మోక్షం ఏర్పడుతుంది. మోడములో శుభకార్యాలు చేయరాదు. రవి భరణీ నక్షత్రము 3వ పాదంలో ప్రవేశిస్తే డొల్లు కర్తిరి లేదా చిన్న కర్తిరి అని అంటారు. రవి కృతికా నక్షత్రం నందు ప్రవేశించు కాలం నిజకర్తిరి. ఈ కర్తరీలు గృహ ఆరంభము, గృహ ప్రవేశాలు, విత్తనములు నాటుట, బావులు తవ్వుట, చెట్లు నరుకుట అనే పనులు చేయరాదు. వివాహము, యజ్ఞములు మొదలగునవి చేయవచ్చు. రాహు, కేతువులు రవిని పట్టుకున్నప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇలా గ్రహణం సంభవించినప్పుడు ముందర తలస్నానం, తర్వాత పట్టు విడుపు స్నానం చేస్తారు. గ్రహణం ఏర్పడిన మరుసటి రోజున ప్రయాణానికి మంచిది కాదు. గ్రహణం పూర్తి అయిన తర్వాత స్నానం చేసి శివాలయమునకు వెళ్ళి పూజలు, జపములు చేయించుకొని శక్తి కొలది దానాలు చేయించుకోవడం మంచిది. గ్రహణ సమయంలో దైవధ్యానం చేయుట చాలా మంచిది. సూర్యునికి మిత్రులు కుజుడు, గురువు, చంద్రుడు. సములు బుధుడు. అలాగే శత్రువులు శుక్రుడు, శని. సూర్యునికి సంజ్ఞల వల్ల శని, సావర్ణుడు అనే కుమారులు కలిగారు. ఏకాదశ రుద్రులలో ఒకరు సూర్యభగవానుడు. సూర్య ఆరాధనలో ఆదిత్య హృదయం, సూర్య అష్టకము చదవటం వల్ల ఆయువు, ఆరోగ్యము కలుగును. సూర్యునికి ఆదివారం చాలా ఇష్టమైన వారము కనుక ఆ రోజు సూర్యునికి సంబంధించిన నామములు చదవటం వల్ల విశేషమైన ఫలితాలు ఇచ్చును. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఉత్తరాయణము అని, సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు దక్షిణాయనము అని అంటారు. ఉత్తరాయణము దేవతలకు పగలు, దక్షిణాయనము దేవతలకు రాత్రి. నోములు, వ్రతాలు ఎక్కువగా ఉత్తరాయణంలోనే చేస్తారు. మాఘమాసంలో వచ్చే శుద్ధ సప్తమిని రథసప్తమి అని కూడా అంటారు. పూజలు వ్రతాలు చేయాలనుకుంటున్నారో ఆ రోజున మాఘసప్తమి రోజున ఆ వ్రతము చదువుకొని అక్షంతలు వేసుకుని వ్రతాలు చేయడం ఆరంభం చేస్తారు. సూర్యుని రథం 7 అశ్వములతో కలిగి ఉంటుంది. సూర్యుని రథసారథి అనూరుడు అని అంటారు.